స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమకాండము 6వ అధ్యాయము 2 నుండి 9వ అధ్యాయము 35వ వచనం వరకు. ఈ యొక్క 6, 7, 8, 9 ఈ 4 అధ్యాయాలలో రాయబడినటువంటి విషయాలను మనం చూస్తే, మోషే గారిని పంపించి ఫరోతో మాట్లాడిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల్ని విమోచించడానికి మోషే అహరోనులను పరమ తండ్రి గారు ఏర్పాటు చేసుకున్నారు. దానికి స్తోత్రం కలుగుగాక. అంటే విమోచన అనే ఒక కార్యాన్ని పరమ తండ్రి గారు జరిగిస్తున్నారు. ఎవరిని అని మనం చూస్తే ఇశ్రాయేలీలను. మరి వారి పరిస్థితి ఏంటంటే బానిసత్వంలో ఉన్నారు. వారిని విమోచించడానికి పరమ తండ్రి గారు మోషే అహరోనుని పంపించటం జరిగింది. పంపించి 10 రకములైన తెగుళ్లను మరి అక్కడ కలుగు చేశారు. 10 రకాలైన తెగుళ్ళు. ఆ విధంగా ఆ ఐగుప్తు దేశానికి శిక్ష విధించారు. మరి 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఏం చేశారు? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు ఐగుప్తు దేశీయులు ఏం చేశారంటే వీళ్ళని శ్రమ పెట్టారు. ఆ శ్రమకు మరి వాళ్ళు పొందుకున్న ప్రతిఫలం ఏంటంటే 10 రకాలైన తెగుళ్ళకు వారు ఏమయ్యారంటే లోనయ్యారు. ఇదంతా కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఐగుప్తు దేవతలన్నిటికీ కూడా పరమ తండ్రి వారు ఏం చేశారంటే శిక్ష విధించినట్లు చెప్పబడుతుంది. ఎందుకు అంటే ఐగుప్తీయులు మేమే దేవుళ్ళము అనుకునే ఆలోచనలో ఉన్న వాళ్ళు అనమాట వాళ్ళు. అందుకనే వారికి మీరు కాదు, నేనే ఎలోహింని, నేనే దేవుణ్ణి అని చెప్పడానికి పరమ తండ్రి గారు ఈ కార్యం అంతా చేశారు. ఆయన అన్ని 10 రకాలైన శ్రమలు వాళ్ళకి అక్కడ ఆ దేశంలో రప్పించడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఆయనకు ఒకటే కారణం. దాన్ని చూద్దాము. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు చూపినట్లును, నా బలమును నీకు చూపినట్లును, భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయనట్లును, భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును, ఇందుకే నేను నియమించితిని. ఇందుకే నేను నిన్ను నియమించితిని. మరి భూలోకమంతా కూడా ఆయన నామము ఏం చేయబడాలని? ప్రచురము చేయబడాలని. తర్వాత ఇంకా ఏం తెలియజేయాలనుకుంటున్నారండి? ఆయన బలమును చూపడానికి. కాబట్టి ఆయనే సర్వశక్తివంతుడని, ఆయనే దేవుడు అని, ఎలోహిం అని ఐగుప్తీయులకు మాత్రమే కాదు ఆనాటి ప్రపంచమంతటికి కూడా తెలియచేయడానికి ఆయన ఏం చేశారంటే 10 రకాలైనటువంటి తెగుళ్ళు ఆ దేశంలో ఆయన పంపించడం జరిగింది. ఈ 10 రకాల తెగుళ్ళు 2 కారణాల వల్ల జరిగాయి. ఒకటేంటంటే ఇశ్రాయేలీని ఐగుప్తీయులు బాధ పెట్టడం వల్ల ఒకటైతే, రెండవది ఐగుప్తీయులు పరమ తండ్రిని నమ్మలేదు. వాళ్ళు వేటిని నమ్ముకున్నారు? వాళ్ళు ప్రకృతినే వాళ్ళు ఏమనుకున్నారు? దేవుళ్ళు, దేవత అనుకున్నారన్నమాట. అందుకొరకు పరమ తండ్రి వారు ఏం చేశారంటే అవేమి నిజం కాదు, మీరు అనుకుంటున్నంత అబద్ధము అని చెప్పడానికి వాటికి ఏమి విధించారంటే శిక్ష విధించారు. మొట్టమొదటిది ఏం జరిగించారు? నదులన్నిటిని కూడా దేనిగా మార్చారు? రక్తంగా మార్చారు. నదుల్ని ఎందుకు రక్తంగా మార్చారు అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటే నదులను వాళ్ళు ఏమని నమ్ముతారంటే దేవుళ్ళుగా నమ్ముతారు. దేనిగా? జలదేవత. కాబట్టి అది దేవుడు కాదు, దేవత కాదు అని చెప్పడానికి పరమ తండ్రి వారు ఏం చేశారు? ఆ జలాలన్నింటినీ కూడా రక్తంగా మార్చేశారు. మరి వాళ్ళని నిజంగా వాళ్ళని కాపాడే ఆ శక్తి ఆ నదికి ఉంటే
అది ఏమవ్వకూడదు, రక్తముగా మారకూడదు. అందుకనే ఆయన దాన్ని తెలియచేసే ఉద్దేశంతో ఒక్కొక్క తెగులు కూడా ఒక్కొక్క విధంగా ఆయన పంపించారు. అంటే 10 రకములైనటువంటి వాళ్ళకున్న నమ్మకాలు ఏంటంటే 10 రకాల దేవతలు వాళ్ళు ఉన్నాయి అనేటువంటి వాళ్ళు అనుకున్నారు కదా. అది కాదు, నేనే దేవుణ్ణి, నేనే ఎలోహింని అని చెప్పడానికి ఈ 10 రకాలైనటువంటి శ్రమలు వారికి పంపించడం జరిగింది. ఇలాంటి పరిస్థితే నేడు ప్రపంచంలో జరగబోతుంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 ఎలోహిం దూతలు ఇవే కడవరి తెగుళ్ళు. వీటిలో దేవుని కోపము సమాప్తమైన. వీటితో ఎలోహిం కోపము ఏమైపోయింది? ఫినిష్. గమనించాలి. ఆనాడు ఐగుప్తుల మీదకి ఆయన ఎందుకు కోపగించుకున్నారు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ముందు ఆ విషయం మనకు మైండ్లోకి ఎక్కాలి. ఎందుకు కోపగించుకున్నారు? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను హింసించి బాధ పెట్టి వాళ్ళ పిల్లలను ఏం చేశారు? నైలు నదిలో పారేశారు. ఇశ్రాయేలీల రక్తాన్ని చిందించారు. ఎవరు? ఐగుప్తీయులు. వాళ్ళు రక్తాన్ని చిందించిన దానికి ప్రతిదండనగా ఐగుప్తు దేశంలో నీళ్ళు ఏమయ్యాయి? రక్తంగా మారాయి. ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి పాపము వారి మీదకి రప్పించడం జరిగింది. అలాగనే వారు చేసిన మరొక పాపం ఏంటంటే సృష్టికర్తకి ఆరాధన చేయడం మానేసి సృష్టిని ఆరాధించడం వలన ఆయన ఏం చేశారంటే మొత్తం ఈ సృష్టి ఏది దేవుడు కాదు అని వాళ్ళకి నిరూపించారు. ఏం కాదని? ఈ సృష్టి దేవుడు కాదని చెప్పడానికి సూర్యుడిని వాళ్ళు ఆరాధిస్తారు. సూర్యుడు దేవుడు కాదని చెప్పడానికి 3 రోజులు చీకటి కలుగజేశారు ఆయన. ఇక్కడ ఆలోచించాలి. అదే పరిస్థితి భవిష్యత్తులో కూడా రాబోతుంది. సూర్యునికి ఏం కమ్మునని రాయబడింది? చీకటి. మానవుడు ఈ సృష్టిని చేసినటువంటి దేవుణ్ణి ఆరాధించవలసింది పోయి పరమ తండ్రిని దేన్ని ఆరాధించే విధంగా మారిపోయాడంటే సృష్టిని అందుచేత పరమ తండ్రి ఐగుప్తు దేశంలో ఏం చేశారంటే మొత్తం అదంతా ఎలా అయిపోయిందంటే పచ్చదనం లేదు, నదులన్నీ పాడైపోయాయి, చాలా జంతువులు చనిపోయాయి. ఇంకా ఆ దేశమంతా తెగుళ్ళ చేత నాశనం అయిపోయింది. ఎందుకని? మానవుడు సృష్టికర్తకు బదులు సృష్టమును పూజించటము, జంతువుల్ని పూజించటం ఇవన్నీ చేశాడు. అందుకనే ఆయన 10 తెగుళ్లలో ఒక తెగుళ్ళు వేటి మీదకి వచ్చింది? జంతువుల మీదకి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. దేని మీదకి? జంతువుల మీదకి వచ్చింది. ఎందుకు? అసలు జంతువులు ఏ పాపం చేశాయి అని మనం ఇక్కడ ఆలోచించాలి. జంతువులు ఏ పాపం చేయలేదు కదా. అయితే పరమ తండ్రి గారు ఎందుకు జంతువుల మీదకి ఆ శిక్షణ పంపించారు అనేటువంటిది గమనిస్తే ఐగుప్తీయులకు చెప్పడానికి ఏమని? మీరు జంతువులను మీరు దేవుళ్ళు అంటున్నారు కాబట్టి అవి దేవుళ్ళు కాదవి. వాటికే నేను తెగుళ్ళు పంపించాను. దాన్ని బట్టి అయినా మీరు ఏం చేయాలి? అర్థం చేసుకోండి. అవి మిమ్మల్ని ఏమి కాపాడలేవు అని చెప్పి ఇలా 2 విషయాలు వాళ్ళకి తెలియజేశారు. జాగ్రత్త, మీ దుర్మార్గానికి నేను శిక్ష విధిస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, మీరు నన్ను ఎలోహింగా పూజించాల్సింది పోయి మిమ్మల్ని మీరే దేవుళ్ళు అనుకుంటూ ఈ సృష్టినే దేవతలు అనుకుంటూ మీరు చేసిన ఆ పాపానికి నేను శిక్ష విధిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో? ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఐగుప్తులో ఏదైతే జరిగిందో ఇప్పుడు ప్రపంచంలో అన్ని చోట్ల అదే జరుగుతుంది. చెప్పండి, ఐగుప్తులో ఏం జరిగింది? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఏం చేశారు? అని చేశారు కదా. ఇప్పుడు కూడా ప్రతి దేశంలో ఏం చేస్తున్నారు? కొంతమందిని ఏం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు? చెప్పండి. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ
ఏం చేస్తున్నారు చెప్పండి? అణిచివేత జరగట్లేదా? ఇతర దేశాల్లో తెల్లవాళ్ళు నల్లవాళ్ళని ఏం చేస్తూ వచ్చారు చాలా కాలం. ఇప్పటికి కూడా ఆ పార్షియాలిటీ కొనసాగుతుందా లేదా ఆయా దేశాలలో? అంటే ప్రతి దేశంలో కూడా భౌతికంగా ఏం చేస్తున్నారు? అణిచివేస్తున్నారు. దీనికోసం కూడా పరమ తండ్రి వారు జడ్జిమెంట్ తీర్పును నిర్ణయించారు. అదొకటి. అలాగే చాలామంది సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు ఏ బానిసత్వంలో? సాతాను చాలా మందిని బానిసలుగా చేసుకుంది. ఎలా బానిసలుగా చేసుకుంది ఆలోచన చేయాలి. పాపం అనే బానిసత్వంలో మనుషులకు లాక్కెళ్తుంది. ఈరోజు ఇంత పిల్లలతో సహా త్రాగుడికి అలవాటు పడిపోయారు. కుటుంబం అంతా కలిసి త్రాగుతున్నటువంటి కుటుంబాలని గురించి నేను ఈ మధ్య వింటున్నప్పుడు చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే కన్న తండ్రి కన్న కొడుక్కి ఆ త్రాగుడు అలవాటు చేస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, ఇంకా తండ్రి కొడుకులే కలిసి ఆ మద్యం తాగుతున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు సాతాను ఈరోజు మరొక రకంగా బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త గమనించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన, ఒక మద్యమే కాదు అనేక రకాలైన బానిసత్వాల్లో ఉన్నారు ఈరోజు. కొంతమందికి ఫ్యాషన్ బానిసత్వం. ఏ బానిసత్వం? ఫ్యాషన్గా ఉండడం తప్పు కాదు, కానీ దానికి బానిసలు అయిపోతున్నారు. ఏమండి, కొంతమంది సినిమాలకి రకరకాలైనటువంటి పాపాలకు బానిసలు అయిపోతున్నారు. అంటే సాతాను ఈరోజు అనేక మందిని బానిసలుగా చేసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము సాతాను బానిసత్వంలో ఉన్నామా లేకపోతే పరమ తండ్రి వారికి దాసులుగా ఉన్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. పరమ తండ్రి గారికి దాసులమైతే మనం ధన్యులం, కానీ సాతానికి బానిసలమైతే మాత్రం మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండి నీ జనములన్నీ నీ మాయ మంత్రముల చేత నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. మనకి ఇక్కడ చూస్తే ఇది ఏంటి మాయా మంత్రము అంటే అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లు. ఇంగ్లీష్లో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు, చెడు పద్ధతులకు బానిసలుగా చేస్తున్నాడు వాడు. అందుచేత పరమ తండ్రి ఆనాడు ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఎలా అయితే విడిపించడానికి మోషేను పంపించారో, ఇప్పుడు కూడా చాలామంది బానిసత్వంలో ఉన్నారు. ఆయా విషయాలకు ఎక్కువగా అడాప్ట్ అయిపోతూ దానికి దాసులు అయిపోతున్నారు. పరమతండ్రికి దాసులు కాలేకపోతున్నారు. చూడండి, పరమతండ్రి సన్నిధిలో ఉండలేకపోతున్నారు. ఆయన ఆరాధించడానికి మనసు పెట్టలేకపోతున్నారు. ఆయన దగ్గరకు రావడానికి ఇష్టం చూపించట్లేదు. ఈ విధంగా సాతాను యొక్క బానిసత్వంలో ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకనే పరమతండ్రి గారు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈ ప్రపంచానికి ఒక గొప్ప హెచ్చరిక జారీ చేస్తున్నారు. మీరు బయటకు వస్తారా లేకపోతే నా ఉగ్రతకు గురవుతారా అనేది ఆయన చెప్తున్నారు. ఇలా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం. ఇదే అధ్యాయంలో మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు. పాపములలో అంటే ఏంటండి? పాపములలో అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమము పాపం కదా. ఈరోజు సబ్బాతు పాటించకపోవడం ఏంటి? ఆయన నియామక కాలాలు పాటించకపోవడం ఏంటి? ఇలా చాలా విషయాల్లో ఈరోజు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. కాబట్టి దాని పాపములో మీరు ఏం కావద్దని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది ఒక హెచ్చరిక అండి. హెచ్చరిక చేస్తున్నారు. పాపములో మీరు పాలివారు కాకండి. దాని తెగుళ్ళలో ఎదియు మీకు దాని మీదకి నేను తెగుళ్ళు పంపించబోతున్నాను. మీ మీదకి ఆ తెగుళ్ళు రాకుండా దానిని విడిచిపెట్టండి. బయటకు రండి. విడిచిపెట్టి రమ్మంటున్నారు ఆయన. దేన్ని విడిచిపెట్టమంటున్నారు?
పాపమును విడిచిపెట్టమన్నారు. పాపం అంటే ఏంటి? తోరాకు వ్యతిరేకమైన సమస్తాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. అన్యజనుల ఆచారాలు ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. మనం ఏం చేయలేకపోతున్నాం? విడలేకపోతున్నాం. అమ్మో వాళ్ళు నాతో మాట్లాడరేమో, లేకపోతే నా బంధువులుగా ఇంకా పోతారేమో, దూరం అయిపోతారేమో, ఇలాంటి విధంగా మనం ఉండిపోతున్నాం. మన ఐగుప్తు దేశంలో అన్యుల మధ్యలో ఉన్న ఇశ్రాయేలీయులు ఏం చేశారు? పూర్తిగా తీసుకెళ్ళిపోయారా లేకపోతే అక్కడ ఉంచారా? చెప్పండి. తీసుకెళ్ళిపోయారు. ఒక సువార్త 14:15 అండి. 14:15 అండి. ఓకే. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండేవారు. ఒకడు ఈ మాటలు విని తండ్రి రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. గొప్ప విందు చేసి అనేకులు పిలిపిస్తున్నారు ఆయన. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. రమ్మని చెప్తున్నాడు. బయటికి వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను ఒక పొలము కొన్నాను. అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. నన్ను క్షమించమని వేడుకుంటున్నాడు. చూడండి, మొదటివాడు పొలం కొన్నాను, నేను రాలేను అంటున్నాడు. రెండో వాడు ఏమంటున్నాడు అంటే, ఎడ్లు కొన్నాను, పరీక్షించడానికి ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకుంటున్నాడు. ఇతను కూడా రానంటున్నాడు. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. చూసారా? అంటే ఏ పరిస్థితిలో ఉన్నారంటే, ఒకడేమో పొలానికి బానిస అయిపోయాడు, ఒకడేమో దేనికి బానిస అయిపోయాడు? ఎడ్లకు బానిస అయిపోయాడు. అంటే అదే తన జీవితం అనుకుంటున్నాడు. మరొకడేమనుకుంటున్నాడు? ఒక స్త్రీ అనుకుంటున్నాడు. మీరు గమనించాలి. అంటే దీని అర్థాలు వేరేగా ఉన్నాయి ప్రియులారా. అయితే ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ కూడా ఆయన పిలుపును ఏమంటున్నారు? ఆయన పిలుపుకి ఏమి సమాధానం ఇస్తున్నారు? మేము రాలేము అంటున్నారు. గమనించాలి. అంటే రాలేము అంటే వాళ్ళు ఏమైపోయారంటే దానికి బందీలు అయిపోయారు. ఆ పరిస్థితులకు వాళ్ళు ఏమైపోయారు? బందీలు అయిపోయారు. అయితే ఇప్పుడు ఆ బందీఖానాలోంచి మనం బయటకు రావాలి. ఇప్పుడు ఎందుకు రావాలంటే దాని మీదకి ఏం పంపించబోతున్నారు పరమ తండ్రి వారు? తెగుళ్ళు పంపించబోతున్నారు. అందుకని యావత్ ప్రపంచం అంతా కూడా ఒక కరోనాకి ఏమైంది? కదిలిపోయింది. మరి ఒక కరోనాకే కదిలిపోతే ప్రపంచంలో మరి ఇక్కడ పరమ తండ్రి వారు 7 తెగుళ్ళు పంపబోతున్నారు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ 7 తెగుళ్ళు ఇంతకు ముందున్న తెగుళ్ళేనేమోండి అని అనుకోవచ్చు. ఇంతకుముందు తెగుళ్ళు అనుకుంటే దీనికి అంత పెద్దగా చెప్పరండి ఆయన. ఇవి తెగుళ్ళు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐగుప్తు రోగాలు అన్నాడు ఆయన, అప్పటి నుంచి తెగుళ్ళు ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పబడుతున్న ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి తెగుళ్ళు ఆఖరిగా వచ్చే తెగుళ్ళు, కడవరి తెగుళ్ళు. అది ఎలోహిం కోపము అని చెప్తున్నారండి. ఏంటది? ఎలోహిం కోపము. ఎవరి మీదకి వస్తుంది అని చదివాం ప్రకటన 18లో. దాని పాపములో పాలివారయ్యే వారి మీదకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఆజ్ఞాతిక్రమము నుండి మనం బయటికి రావాలి. పరమ తండ్రికి స్తోత్రం కలుగుగా. ఆజ్ఞాతిక్రమం నుండి పూర్తిగా బయటికి రావాలి. తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క మార్గంలో పూర్తిగా నడుచుకోవాలి. లేకపోతే దాని పాపములో ఉన్న వారందరినీ కూడా ఆయన దేని చేత శిక్షించబోతున్నారంటే తెగుళ్ళ చేత శిక్షించబోతున్నారు. చూడండి, ఇప్పుడు 2వ వచనంలోకి రండి. ప్రకటన 15:2 చదవండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు యెహోవా వేణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రమున నిలిచి ఉండుట చూచితిని. చూడండి, వీళ్ళు దేనికి లోబడలేదు చెప్పండి? దేనికి లోబడలేదు చెప్పండి? క్రూర ముఖమునకు దాని ప్రతిమకు దాని సంఖ్యకు లోబడలేదంట. చూడండి జాగ్రత్తగా, వీటికి లోబడలేదు. ఈరోజు చూడండి, చిన్న చిన్న విషయాలకే లోబడిపోతున్నారండి. అయ్యో ఎలాగండి, బాధపడిపోతారండి.
అని చెప్పేసి ఎందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు చాలామంది. అన్యుల ఆచారాల్లో ఏమవుతున్నారు, ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు. ఎందుకని? వాళ్ళు బాధపడిపోతారని, వాళ్ళు ఏదో అంటారని, మరి వాళ్ళు వదిలిపెట్టేస్తారని, సహవాసం చేయరని, అనేక కారణాల చేత ఏమైపోతున్నారంటే తండ్రికి విరోధమైన వాటికి లోబడుతున్నారు. అలాంటి వాళ్ళు మరి సాతానే భయంకరంగా ఎదురుగా వచ్చి ఇలాంటివన్నీ చేస్తే అసలు ఎంతమంది నిలబడతారు? మేము అగ్నిగుండంలోకైనా వెళ్తాం కానీ నీ మాటకి లోబడి మేము నువ్వు పెట్టిన విగ్రహానికి ఏం చేయం, మేము నమస్కారం. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం అలాంటి పరిస్థితి మనకెదురవుతే ఎంతమంది నిలబడతాము అనేది ఆలోచించాలి. కాబట్టి చిన్న చిన్న విషయాలకే లోబడిపోయే వాళ్ళు అలాంటి పరిస్థితులు వస్తే ఎక్కడ నిలబడతారు ఆలోచన చేయండి. కాబట్టి ఆ టైం దగ్గర పడిపోతుంది. యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క ముద్రకు బలవంతం చేయబడే రోజులు దగ్గర పడుతున్నాయి. వీటన్నిటినీ ఎదిరించి నిలబడితేనే మనకి అసలైన విమోచన దొరకబోతుంది. విమోచన అనేది రెండు రకాలు. విమోచన అనేది పాప విమోచన అనేది ఉంది, ఉగ్రత నుండి విమోచించబడుట అనేది ఉంది. పరమ తండ్రికి స్తోత్రం కలుగుగా. అంచేత మనం అందరూ ఇప్పుడు ఎదుర్కొనే గొప్ప విషయం ఏంటంటే రాబోయే దినాలలో జరగబోయే ఉగ్రత నుండి మనము తప్పించుకోవడానికి ఇప్పుడు మనం అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలండి. అది జరగాలంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి కదా. శ్రమలు లేకుండా మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అందరూ అలాగే ఎత్తబడిపోతాము. శ్రమలకు ముందే ఏమైపోతాము? మరి శ్రమలకు ముందే ఎత్తబడిపోతే సాతాను ఎవరిని శోధిస్తాడు చెప్పండి? సాతాను ఎవరితో పోరాడతాడు మరి? కాబట్టి మనం అందరం కూడా గమనించవలసిన వారమైనాం. వీటికి లోబడక్క. చూడండి, ఎవరైతే మరి క్రూరముఖానికి కానీ దాని ప్రతిమకు కానీ దాని సంఖ్యకు కానీ లోబడక వాటిని జయించువారు అని రాయబడింది. ఏంటి? వాటిని ఏం చేయవారు? జయించాలి. మనం జయించే వాళ్ళగా మనం ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మనలో ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి, సహవాసం ఉండాలి, బలపరుచుకుంటాం, ధైర్యపరుచుకుంటాం, అది ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలు పాటించేవారుగా మనం ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఆయన మన మధ్యలో ఉంటారు. మనము సాతాన్ని జయించడానికి శక్తిని పొందుకున్న వారం అవుతాము. వీటన్నిటినీ మనం జయించినప్పుడు మాత్రమే ఏం జరుగుతుందో చెప్తున్నట్టు చూడండి. జయించిన వారు ఎలోహిం వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు ఏమంటున్నారో చూడండి 3వ వచనంలో. వారు సైన్యములకు అధిపతి యెహోవా జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు తండ్రి దాసుడకు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. గమనించాలి. ఆనాడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి విడిపించడానికి మోషే గారు ఎన్నుకోబడితే ఈరోజు ఈ బంధకాల్లోంచి మనల్ని విడిపించేవారు ఎవరు అంటే మెస్సేవారు. కాబట్టి పరమ తండ్రి ఈ లోకములో రాబోయే ఉగ్రతలో అన్నిటి నుంచి కూడా మనల్ని ఏం చేస్తారంటే కాపాడుతారు. పరమ తండ్రి వారు ఎవరిని కాపాడుతారు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును చూసారా? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు భూనివాసులను శోధించుటకు లోకమందంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. ఎవరిని కాపాడబోతున్నారు రాబోయే దినాలలో? వాక్యాన్ని పాటించే వాళ్ళను, వాక్యానుసారంగా చేసే వాళ్ళను, వాళ్ళని ఏం చేస్తారు? ఆయన కాపాడుతున్న కాలం ఉందా రాదా? ఉంటదంటారా లేదంటారా? భూమి అంతటి మీదకి ఇప్పుడు జరుగుతుంది ప్రారంభం అండి. ఈరోజు ఇప్పుడు ప్రపంచమంతా కూడా శోధనలకు ఇప్పుడు ఇది ఆరంభం అవుతుంది. మరొక ఆరంభం ఇది. సాతాను శక్తులు ఇప్పుడు బలంగా పనిచేస్తున్నాయి. ఎందుకని? దానికి సమయము చెప్పండి కొంచెమే, ఇంకా టైం లేదు. ఎందుకని?
ఆయన రాబోతున్నాడు కాబట్టి వీడికి ఆయన రావడం దగ్గర పడితే వీడి టైం కూడా ఏమైపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి చూడండి, మనకి ఏదైనా పని చేయాలంటే తక్కువ టైం ఉంటే ఏం చేస్తాం మనం చెప్పాలి, గంటలో చేసే పని పావు గంటలో చేసి ముగించేస్తాం. చూడండి ఇంత ఫాస్ట్గా చేస్తాం. అలాగే ఇప్పుడు కూడా సాతాను చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఏ విషయంలో ఫాస్ట్గా ఉన్నాడంటే శోధించే విషయంలో ఫాస్ట్గా ఉన్నాడు, శ్రమలు పెట్టే విషయంలో ఫాస్ట్గా ఉన్నాడు. వాడు తాను ఏదైతే చేయాలనుకున్నాడో అంతా కూడా చాలా స్పీడ్గా చేసుకుంటూ పోతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే అలా మౌనంగా ఉంటున్నాం. బాగానే ఉందిలే, ఎలా ఉంది, అంత బాగానే జరిగిపోతుంది అనుకుని నెమ్మదిగా ఉన్నారు. లోకులు ఏమనుకుంటున్నారు, నెమ్మదిగా ఉంది, ఏంటి భయమేమి లేదు అని చెప్పుకున్న సమయంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా ఏం కలుగుతుంది, నాశనం. అది గమనించుకోండి. మెస్సేవారు ఈ అకస్మాత్తు అనే మాటలు వాడారు చాలాసార్లు, గమనించాలి. సడన్గా ఏదో జరగబోతుంది అని మనకు తెలిసినప్పుడు మనము ఎంత ఎలర్ట్గా ఉంటే దాని నుంచి మనం తప్పించుకోగలుగుతాం చెప్పండి. అందుకని దాన్ని బైబిల్ ఏమంటుందంటే మెలకువ 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 అంటుంది. మెస్సీ వారు కూడా ఏం చెప్పేవారు, నీ రాకడ ఎప్పుడు అని అడిగితే ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. జగత్తు గమనించాలి. ఆయన రాకడ గురించి ఒకటే చెప్పేవారు. ఆయన ఏమని, సమయములు కాలములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, తండ్రి స్వాధీనం. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీ పని ఏంటంటే మీరు ఈ భూమి మీద నీతిగా నేను చెప్పినట్లుగా మీరు జీవించి మీరు ముందుకెళ్ళడమే మీ పని. మీరు బ్రతుకున్నప్పుడు వస్తానా, మీరు చనిపోయిన తర్వాత వస్తానా, ఏదైనా ఒకటే. మీరు చనిపోయిన తర్వాత నేను వచ్చినా మిమ్మల్ని లేపి మరలా నేను నా రాజ్యంలోకి చేర్చుకుంటాను. మీరు బ్రతుకున్నప్పుడు వస్తే మీరు నా రాజ్యంలోకి డైరెక్ట్గానే వస్తారు. ఇది ఆయన మాటల ఉద్దేశం. అందుచేత అకస్మాత్తుగా సంభవించబోయే శ్రమలు ఉన్నాయి, వాటి నుంచి తప్పించుకోవాలి మనం అంతా కూడా. పరమతండ్రికి స్తోత్రం కలుగుతాం. లోకాసు వార్త 21:35. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చింది. చూసారా, భూమి అంతటా కూడా. మనం ప్రకటన 3:10 చూస్తే ఏమని రాయబడదు అక్కడ, భూనివాసులను శోధించుటకు ఏ కాలం వస్తుంది, శోధన కాలం వస్తుంది. ఈ ప్రపంచంలో మరి సాతాను సంబంధులు పరమతండ్రి సంబంధులను హింస పెట్టే లేకపోతే అంతం చేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. అందుకనే పరమతండ్రి మనకేం చెప్తున్నారంటే దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. కానీ స్తోత్రం కలుగుగా. అందుకనే ఆయన చెప్పిన ప్రతి ఉపమానం కూడా మనం చాలా జాగ్రత్త అండి. వాళ్ళు నూనె కొనుక్కొని రావడానికి కూడా వాళ్ళకి టైం ఇవ్వబడలేదు. అర్థం చేసుకోండి. అప్పటి వరకు వాళ్ళు ఎదురు చూసిన వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, మనం గమనిస్తే మనం ఎంతో బతిగా ఉండొచ్చు, మనం ఎంతో విశ్వాసంగా ఉండొచ్చు. ఆయన వచ్చేటప్పటికి మాత్రం మనం చల్లారిపోతే అయిపోయినట్టు మన పని. మీరు ఆ బుద్ధి లేని కన్యకలు కూడా వాళ్ళు చెడ్డోలేమి కాదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు భక్తి గల వాళ్ళు, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు కూడా ఆయన కొరకు ఎదురు చూశారు. కానీ కొంత నిర్లక్ష్యం ఆయన్ని మిస్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. అలాగే ఈరోజు కూడా చాలామంది, ఎంతోమంది భక్తులు ఎంతో ఆయన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చివరి నిమిషంలో ఎలాంటి పరిస్థితికి వచ్చేస్తున్నారంటే మరి కునుకుపాట్లు అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అందువల్ల మెస్సయ్య వారు మనందరినీ విమోచించడానికి మరలా రెండోసారి రాబోతున్నాడు. దానికి స్తోత్రం కలుగుగా. మనము మెలకువగా ఉండగలిగితే ఈ ప్రపంచంలో ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చినా తండ్రి వాటి నుంచి మనల్ని ఏం చేస్తారు, కాపాడతారు. కాబట్టి మనందరికీ ఏం అవసరం ఉంది ఇప్పుడు చెప్పండి, విమోచన అవసరం ఉంది. ఇశ్రాయేలీయులకి ఎలాగైతే మోషే గారి ద్వారా విమోచన కలిగించారో మెస్సయ్య వారి ద్వారా మరలా మనకి విమోచన రాబోతుంది. ఆ విమోచన కొరకై మనమందరం ఏం చేయాలి, ఎదురు చూడాలి. లోకాసు వార్తలో చదువుకున్నాం కదా, ఆయన ఎదుట నిలవబడ్డకు ఏం గలవారు, శక్తిమంతులైనట్లు. శక్తిని సంపాదించుకోవాలి. శక్తి ఎలా వస్తుందండి, ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయనలో మనం ఎదిగినప్పుడు మనలో
ఆయన బలము వస్తుంది. దాని ద్వారా మనం లోకాన్ని రాబోయేటువంటి శోధనలను జయించగలుగుతాం. పరమ తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.